Hi everyone, welcome back to my channel. సో ఈ ప్లేస్ అండ్ ఇంకా మీకు ఈ మ్యూజిక్స్ వింటే అర్థమై ఉంటుంది ఈ ప్లేస్ ఏంటో. సో శిల్పారామం. సో యాక్చువల్లీ మాకు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉండే అనమాట. సో మేము అది ఒక 1 అవర్లో అలా కంప్లీట్ చేసుకున్నాము. సో దాని తర్వాత మాకు చాలా టైం ఉంది. సో మేము ఇంకా ఈ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయాలి అనుకొని మా మేడం వాళ్ళు సడన్గా డిసైడ్ అయిపోయి చేశారు. సో మేము ఇక్కడ వచ్చిన తర్వాత అయితే చాలా ఎంజాయ్ చేశాము. ఇక్కడ ఉన్న ఐటమ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అసలు క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇంకా మేము ఐస్ క్రీమ్ కూడా తిన్నాము అందరం ఫ్రెండ్స్ కలిసి. అండ్ దాని తర్వాత ఇక్కడ విలేజ్ లైఫ్ని మొత్తం మనకి పిక్చర్స్ రూపంలో చూపిస్తారనమాట. అంటే చిన్న చిన్న బొమ్మలతో అట్లా చూపిస్తున్నారు. ఇక్కడ ఎడ్ల బండి అండ్ ఇంకా ఇవన్నీ ఇమేజెస్తో మొత్తం మేము ఇక్కడ వెళ్ళి ఫన్నీగా నిల్చున్నాము. సో ఇవన్నీ మొత్తం కంప్లీట్గా మన తెలుగు ఫెస్టివల్స్ అండ్ ఇంకా మనం చేసే పనులు అన్నీ మనకి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇక్కడ ఇమేజెస్ లాగా చూపిస్తున్నారు. సో వాటిని చూస్తే మనం అసలు రియల్ అని అనుకుంటాము. సో బట్ ఇట్స్ నాట్ రియల్. సో రియల్ కాదు, కానీ చూస్తే అలా అనిపిస్తుంది. సో ఎగ్జాక్ట్గా హ్యూమన్ బీయింగ్స్ ఎలా వర్క్ చేస్తారు, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ డిట్గా అలా చేశారు. అండ్ చాలా బాగుంది. అండ్ ఇక్కడ కొన్ని పాట్స్తోని ఒక ఆంటీ ఏమో చేస్తుంది. సో అది కూడా ఎగ్జాక్ట్ అక్కడ పాట్స్ పెట్టి ఆమె చేస్తున్న ప్రాసెస్ అదంతా చూపిస్తున్నారు. అండ్ ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అన్నీ ఇక్కడ మన ఫెస్టివల్స్ చేసుకునేవి. అండ్ ఇంకా ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే రాధాకృష్ణ. సో మీకు వీడియో స్టార్టింగ్లో ఎంట్రన్స్ దగ్గర చూపించాను వీడియో స్టార్టింగ్. సో ఇక్కడ ఫ్యామిలీ గ్యాదరింగ్స్, చిలక జాతకం లాంటివి. అండ్ ఇంకా ఇక్కడ గోల్డ్ షాప్ ఉంటుంది కదా, సో అది. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ క్లియర్గా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. ఒక్కసారి మన లైఫ్ని మొత్తం ఇక్కడ చూసుకోవచ్చు అనేలాగా ఉంది. అమ్మ వాళ్ళు పేర్లు చూస్తారు కదా, సో అది కూడా ఉంది ఇక్కడ. ఇక్కడ ఇంకా వీళ్ళు ఏదో కొంచెం డిజైన్స్ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్గా ఏంటో తెలియదు. ఈ ప్లేస్లో మొత్తం ఎటు చూసినా విలేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, సో వాళ్ళు చేసే పనులు మొత్తం కంప్లీట్గా ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫార్మింగ్ కూడా చేస్తున్నారు ఇద్దరు అంకుల్స్ అండ్ ఇంకొక ఆంటీ. మేము ఈ ప్లేసెస్ అన్నీ చూసేసి ఇక్కడ వాటర్ ఉంది కదా, ఈ ప్లేస్కి వచ్చాము. సో ఇక్కడ బోటింగ్ కూడా చేశాను. సో ఇక్కడ ఆ బోటింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ దాని తర్వాత ఇంకా మేము బయలుదేరాము. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా మాకు చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్ చూసాము.
అయితే బర్డ్స్ మన దగ్గరికి రాగానే వాటికి సీడ్స్ వేస్తున్నాం అనుకుని మన దగ్గరికి వచ్చాయి. కొన్ని బర్డ్స్ క్యూట్గా ఉన్నాయి అండ్ ఇంకా కొన్ని మాత్రం చాలా డేంజర్గా ఉన్నాయి. అంటే వాటి మౌత్ అవన్నీ చాలా పెద్ద పెద్ద కాట్లు ఉన్నాయి. సో మేము ఇదంతా చూసి ఎంజాయ్ చేసి ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా అదంతా చూసి ఎంజాయ్ చేసి ఫైనల్గా మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో జస్ట్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై బాయ్.